నమస్తే అండి, నేను రజాక్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ఏదైతే కాన్వాయ్ ఏదైతే ఉందో అది సింగయ్య మీద ఎక్కేసింది కదా తల మీదకి. అయితే అది ఏఐ వీడియో అని చెప్పేసి సోషల్ మీడియాలో సృష్టించడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఒక మాట చెప్తున్నా, వైసీపీ పార్టీ క్యాడర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ అసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక టీడీపీ పార్టీ కార్యకర్త, టీడీపీ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే రోడ్డు ఎక్కేస్తాడు. ముందు రోడ్డు ఎక్కడనే కాదు, చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మాటలు దాడి చేస్తుంటాడు. అదేవిధంగా నారా లోకేష్ గారి విషయంలో కూడా. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే సొంత పార్టీ క్యాడరే నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి, ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రతినిత్యం అంటూనే ఉంటారు. ఆయన ఎక్కడైనా ఏదైనా రాంగ్ స్టెప్లో అనిపించింది అనుకోండి, ఏదో కొంచెం ఎక్స్ట్రా మాట్లాడేసినారు అని చెప్పేసి అనిపించింది అనుకోండి, టక్కుని రియాక్ట్ అయిపోతారన్నమాట. ఏమి పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా మాట్లాడుతావు, నీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి మొహం మీద అడుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒక వీడియో అంత బహిరంగంగా దొరికితే క్లియర్గా కనపడతా ఉంటే అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి ఒక వీడియో అని చెప్పేసి ప్రచారం చేయడం స్టార్ట్ చేసినారు నిన్నటి నుంచి. అసలు వీళ్ళకి ఏఐ వీడియో ఎలా ఉంటుందో తెలుసు అంటే తెలుసు, నిజంగానే వీళ్ళకి తెలియదు కానీ కాదు. బట్ ఏదో ఒకటి దీన్ని కవరప్ చేయాలి, దీన్ని ఏదో విధంగా నెగిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు. ఇదే ఇష్యూ నిజంగా చంద్రబాబు నాయుడు గారి వెహికల్ కింద, పవన్ కళ్యాణ్ గారి వెహికల్ కింద పడకూడదని నేను అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ అలాంటి జరుగుంటే కనుక ఇప్పటికి రాష్ట్రం రావణ కాస్టలు చేసేవాడు. పెద్ద ఇది నారాసుర రక్త చరిత్ర, కారు కింద కార్యకర్త, ఇలాంటి టైటిల్స్తో. కానీ వాళ్ళు మాత్రం ఇదొక ఏఐ వీడియో అని, ఇదొక ఫేక్ ప్రోపగాండా అని, ఫేక్ ప్రచారం అంటూ తిప్పుతున్నటువంటి తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి వీళ్ళంతా కూడా ఒక భారీ ఎసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజాన్ని కూడా అబద్ధాలా చూపించేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గేస్తున్నటువంటి పరిస్థితి.